హిట్ టీవీ చూస్తున్న ప్రేక్షకులందరికీ హృదయపూర్వక నమస్కారాలు. నేను మీ నిర్మల. మరి ఈరోజు విషయం కూడా ఏంటి అంటే మా హిట్ టీవీ ప్రేక్షకుల కోసం గిరి ప్రదక్షిణ గురించి తెలుసుకుందామని ఎంతగానో ఎదురు చూస్తున్నారు. మరి ఆ గిరి ప్రదక్షిణ ప్రభావం అంటే ఫలితం ఏంటి, అసలు గిరి ప్రదక్షిణ అనేది ఎందుకు చేస్తారు, గిరి ప్రదక్షిణ ఎక్కడ చేస్తారు, ఈ విషయాల పట్ల అడిగి తెలుసుకోవడానికి ఈరోజు మన హిట్ టీవీ స్టూడియోలో మన ముందున్నారు ఐకాన్ ఆస్ట్రాలజర్ గట్టుపల్లి సురేష్ బాబు గారు. మరి క్లియర్ గా అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. నమస్తే స్వామి. జై శ్రీమన్నారాయణ. యాక్చువల్గా గిరి ప్రదక్షిణ ఈ మాట ఈ మధ్య చాలా మంది నోట వినబడతా ఉంది. అలాగే అదే విధంగా కూడా చాలా మంది ఈ గిరి ప్రదక్షిణ మీద చాలా మంది ఎన్నో అనుమానాలు కూడా వ్యక్తం చేస్తున్నారు. వాళ్లకు చాలా సందేహాలు వస్తూ ఉన్నాయి. ఈ గిరి ప్రదక్షిణ అనేది మన దేశంలోనే ముఖ్యంగా అరుణాచలంలో ఒక ప్రాముఖ్యత కలిగింది అని చెప్తూ ఉన్నారు స్వామి. కానీ అక్కడికి ఈ మధ్య ఏంటంటే, ఒకప్పుడు ఎవరో ఒకరు వెళ్ళి అలా గిరి ప్రదక్షిణ చేసుకొని వచ్చేవాళ్ళు. కానీ ఈ మధ్య ఏంటంటే ఒకరి తర్వాత ఒకరు కొన్ని వేల మంది వెళ్తూ ఉన్నారు, అక్కడికి గిరి ప్రదక్షిణ చేస్తూ ఉన్నారు. అదే విధంగా అరుణాచలంలో ప్రాముఖ్యత పొందిన ఈ గిరి ప్రదక్షిణ ఇప్పుడు కొత్తగా సింహాచలంలో కూడా మొదలు పెట్టారు. అంటే కొన్ని ఆలయాలలో ఈ గిరి ప్రదక్షిణ అనేది పెట్టుకుంటున్నారు. అసలు ఈ గిరి ప్రదక్షిణ అంటే ఏంటి తెలుసుకోవాలని హిట్ టీవీ ప్రేక్షకులు ఎదురు చూస్తూ ఉన్నారు. అదే విధంగా ఈ గిరి ప్రదక్షిణ వల్ల కలిగే ప్రయోజనం ఏంటి, అసలు ఎందుకు చేస్తారు ఈ గిరి ప్రదక్షిణ? అక్కడ అరుణాచలంలో గిరి ప్రదక్షిణ మొదలు పెడితే వేరే చోట కూడా ఇప్పుడు సింహాచలంలో కావచ్చు, ఇంకా కొన్ని పలు ఆలయాల దగ్గర కూడా కావచ్చు మొదలు పెడుతున్నారు. అంటే ఏంటి అసలు తెలుసుకుందాం అనుకుంటున్నాను. ముందుగా మన ఛానల్ ప్రేక్షకులందరికీ కూడా జై శ్రీమన్నారాయణ. మీకు అయితే ముఖ్యంగా మనం చెప్పుకున్నట్టయితే కారణం ఏదైనా, సందర్భం ఏదైనా, ప్రదక్షిణ ఏదైనా సరే దైవ భక్తి పెరిగింది అని చెప్పొచ్చు. ముందుగా అంటే చైతన్యం జనాల్లో ఏదో ఒకరు చేస్తున్నారు, మనం చేద్దాము, ఏదో ఒకటి జరుగుతుంది కదా అని మంచితనంతో ఆ దేవుని యొక్క కృపకి పాత్రులుగా అవ్వటం, ఆయన లీలలు ఎలా ఒకలాగా మనం దర్శనం చేసుకోవటం ద్వారా మనం కూడా ఆ దేవుని యొక్క ధ్యానంలో ఉన్నాము. ఇదైతే ఒక మంచి జరుగుతుంది ముందు. ఇక ప్రదక్షిణాల గురించి వీటి గురించి తర్వాత దేవుడికైతే భయపడుతుంది, దేవుడి ధ్యానంలో అయితే మనం ఉంటున్నాం. ఇది మాత్రం ఏదో విధంగా దేవుని దర్శనానికి అయితే వెళ్తున్నాం. ఇది ఒకటి మంచి పని. ఇకపోతే ఒక చిన్న విషయం ఇందులో ఏంటంటే, ఒకరు ఒక ఆలయానికి వెళ్ళి ప్రదక్షిణ చేయాలి. ఆ ప్రదక్షిణ ఒక ఎంత లేదన్నా సరే ఎట్లా ఉంటుందంటే, ఇప్పుడు ఒక 200 కిలోమీటర్లు ఉన్నటువంటి ఊరు, అక్కడ ఆలయం ఉంటుంది. అక్కడ ప్రదక్షిణ అంటే కాలి నడకను వస్తాను అని మొక్కుకున్నారు. వారి మొక్కుబడి ఏంటి? తిరుమల కొండకు కూడా మొక్కుతూ ఉంటారు. అంటే మామూలుగా మనకు పేరు లేకుండా ఒక ఆలయానికి వస్తాను అని, ఎక్కడ ఉన్న స్థానం నుంచి ఆలయం వరకు కూడా ఒక 100 కిలోమీటర్లు ఉందనుకోండి, నేను కాలినడక వస్తాను స్వామి అని ఒక మొక్కుబడి. కరెక్ట్ గా జాగ్రత్తగా వినండి. ఇది ఈ మొక్కుబడి ఉంది. ఈ మొక్కుబడి ఉండి ఆవిడ తీర్చుకోలేక ఆవిడకున్నటువంటి కష్టాలు బాధలకి ఎప్పటికప్పుడు అయిపోతూ పెద్ద ఆవిడ అయిపోయింది. ఓకే, చాలా పెద్ద ఆవిడ అయిపోయింది. వెళ్ళలేని పరిస్థితి, కాళ్ళు సహరించవు, ఆ మనిషి కూడా సహరించే పరిస్థితి లేదు. కానీ ఆవిడ కోరిక ఏంటి? మొక్కుబడి తీర్చాలి. ఆవిడ చిరకాల కోరిక, చివరి కోరిక అనుకోవచ్చు, నేనే మొక్కుబడి తీర్చాలి. అయితే దీనికి ఆవిడికి ప్రత్యామ్నాయంగా ఏం చేయాలి? మనవాళ్ళని కూర్చోబెట్టుకుంది, పెద్దోళ్ళందరినీ కూర్చోబెట్టుకుంది. ఇలా ఉంది పరిస్థితి, ఏం చేయమంటారు? దీనికి నాలాంటి ఒక గురువు గారు ఏం చెప్పాడు అంటే, లేదంటే మీలాంటి ఒక తెలివి కలవారు ఏం చెప్పారంటే, ఇప్పుడు ఆవిడ ఎలానూ వెళ్ళలేరు, 4 అడుగులు వేస్తుంది, నడుస్తుంది, కానీ 100 కిలోమీటర్లు వెళ్ళేంత ఓపిక అయితే లేదు. అయితే వారికి ఒక మంచి సలహా ఇచ్చారు. ఏం సలహా అంటే, ఒక 50 కిలోమీటర్ల వేగంగా వెళ్ళేటువంటి ఒక బస్సో వ్యానో తీసుకున్నారు. అది వెళ్తూ ఉండిద్ది, దాని లోపల ఎవడు తిరుగుతూ ఉంటుంది. అంటే పెద్ద ఆవిడ దాని లోపల అటు చివరికి ఇటు చివరికి తిరుగుతూ ఉంటుంది. చివరికి ఒక 1 అవర్ 2 అవర్స్ 100 కిలోమీటర్లు వెళ్తారు, అక్కడ దర్శనం చేయించుతారు. ఈవిడ కోరిక తీరింది, ఓకేనా, దర్శనం అయింది. ఈవిడ కోరిక కిలోమీటర్లు నడవాలి అనే ఒక కోరిక తీరిపోయింది. అంటే బస్సులోనే నడిచింది. మరి 100 కిలోమీటర్లు తను నడిచినట్టే. ఇంకా అదే కదా మరి, ఇప్పుడు బస్సులో నడిచి వెళ్ళిపోయింది ఆవిడే, ఇక 100 కిలోమీటర్లు కూడా ఇంకా నడిచినట్టే కదా. ఆవిడ కోరిక ఏంటి?
ప్రదక్షిణ నేను కాలినడకన వచ్చి దర్శనం చేసుకోవాలి నాయన అని. అంతే. కాలినడకనే వెళ్ళింది, ఎక్కడ కూర్చోలేదు. బస్సు ఆగినప్పుడు కూర్చుంది, బస్సు వెళ్ళేటప్పుడు ఈవిడ అందులో నడుచుకుంటూ అందరూ ఇది ఫాలో అవుతారేమో గురువు గారు. వెళ్ళింది. ఇది ఏంటంటే, ఇది ఎందుకు చెప్పాను ఇది అంటే, మనము ఏదైతే అనుకున్నామో దానికి ప్రత్యామ్నాయంగా ఏం చేయాలనేది ఒక ఆలోచన. ఓకే. అంటే ప్రతి ఒక్కరు గిరి ప్రదక్షిణని చాలా మంది బాధపడేవారు ఉన్నారు. అది ఎలా అంటే, అందరూ చేస్తున్నారు, కోరికలు తీరుతున్నాయేమో, నేను చేయలేకపోతున్నాను, నాకు సహకరించట్లేదు అంటే మంచి జరిగే కన్నా చెడుగా ఆలోచించి చాలా ఎక్కువైపోయినది. అలాంటి వారు ఎవరైనా ఉంటే, ఇలాంటి అవకాశాలు ఉంటే వారు చేసుకోవచ్చు. ఇంకోటి, మనకి కొన్ని అయ్యప్ప స్వామి దగ్గరికి వెళ్తే అక్కడ కూడా ఇలానే స్వామివారి దగ్గరికి నేను నడిచి వస్తానని మొక్కుకుంటారు. అక్కడ నడిచే వెళ్ళాలి, పంబా నుంచి మనం నడిచే వెళ్ళాలి స్వామివారి దగ్గర. 42 కిలోమీటర్ నడిచే వెళ్ళాలి. అక్కడ జోలి కట్టుకుని వెళ్ళేదానికి విధానం ఉంది. ఇప్పుడు వారందరూ కూడా అలానే ఫీల్ అవుతారు, ఇక్కడ దాకా నడిచాను కదా స్వామి అని చెప్పేసాను. అలానే మనకి కొన్ని ఆలయాలు కొన్ని రాష్ట్రాల్లో అయితే అలానే జోలితో చేసేటువంటి చాలా ఉన్నాయి. రాజస్థాన్ లో ఒక ఆలయం ఉంది, అట్లానే చాలా ఉన్నాయి మనకి. అయితే మనము ఏంటంటే, మన ప్రత్యామ్నాయంగా ఎలా అయితే అవకాశం మనకు ఉంటుందో ఆ విధంగా చేసేదానికి ఉంటుంది. ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే, స్వామివారికి మనము దర్శనం చేసుకోవాలి. అది ఏ విధంగా అయినా చేసుకోవచ్చు. మరొకటి, ప్రదక్షిణ అంటే ఇంకొక కథ చెప్పాలి. ఇప్పుడు కుమారస్వామి వినాయకుడు ఉన్నాడు, అతనికి రాజ్యాన్ని ఇవ్వాలి అంటే ఒక పెడతా, రాజ్యం మొత్తం నువ్వు ఎంతసేపులో తిరిగి వస్తావో అప్పుడే నీకు రాజ్యం ఇస్తా, రాజుగా చేస్తానంటే తల్లిదండ్రుల చుట్టూ తిరుగుతాడు వినాయకుడు. ఇది మనకు అందరికీ తెలిసినటువంటి కథ. ఆ కుమారస్వామి వచ్చి నేనే రాజ్యం తిరిగి వచ్చాను ఫస్ట్ అంటే, లేరా బాబు, తల్లిదండ్రుల చుట్టూ తిరిగితే అంతకన్నా ప్రపంచం ఏముంది అని చెప్పేసి అని వినాయక స్వామి వారికి ఇస్తారు. ఇవన్నీ కథలు ఉన్నాయి కదా. ఇవన్నీ కూడా ఏంటంటే, స్వామివారు ఎవరి మీదైతే కృపా కటాక్షాలు ఇయ్యాలనుకుంటారో ఆయన మీద ఖచ్చితంగా కురిపిస్తారు. మన ఆత్మ సంతృప్తి కోసం, మనకి నమ్మకం కోసం మనం చేసేదే గిరి ప్రదక్షిణ కావచ్చు, స్వామివారి ప్రదక్షిణ కావచ్చు, మనం చేసేదే ఏదైనా సరే కార్యక్రమం కావచ్చు, దానం కావచ్చు, అదే స్వామివారి సమర్పించేది ఏదైనా సరే మన ఇష్టపూర్వకంగా సమర్పించేది కావచ్చు. ఒక బోయవాడు మట్టిని తీసుకెళ్లి పువ్వుగా వేస్తే ఆయనకి వరం ఇస్తాడు, బంగారం పువ్వులు ఇచ్చినోడికి వరం ఇయ్యడు శివాలు. చూసిందే కదా మనం, భర్త కన్నప్పని చూసిందే కదా. ఇవన్నీ కూడా మనము పెట్టేదానికి, మనం తిరిగేదానికి, మనం ఫోన్ మాట్లాడుకుంటూ 100 కిలోమీటర్ నడిచినా ప్రయోజనం లేదు. ఆ స్వామివారి ధ్యానంలో ఉండి 3 అడుగులు వేసినా సరే అడుగడుగున నిక్షాపన అన్నట్టుగా స్వామివారు ప్రతి రూపంలో ఉంటారు, ఎక్కడి నుంచైనా కొలుచుకోవచ్చు. ఇకపోతే ఇవన్నీ కూడా మనం మాట్లాడుకునేటువంటివి, ఇవన్నీ కూడా దానికి సంబంధించినటువంటి విషయాలు. ఎవరికి నచ్చినట్టు వారు ఆలోచించుకోవచ్చు. వీటిల్లో పర్టికులర్ గా గిరి ప్రదక్షిణ అనేది ఏంటంటే, గిరి ప్రదక్షిణ అనేది ఏం లేదు. ఒక దగ్గర ఏంటంటే, ఇప్పుడు అరుణాచలంలో ప్రాసిద్ధి, అక్కడ అరుణాచలంలో స్థల ప్రాసిద్ధి. గిరికి ప్రదక్షిణ చేయడం ద్వారా మనకున్నటువంటి ఆలోచన కావచ్చు, ఆందోళన కావచ్చు, ఆ గిరి ప్రదక్షిణ చేసేటప్పుడు మనకున్నటువంటి ఏదైతే ఉందో ఆ చెడు నెగిటివ్ అనేది పోయేదానికి ఆ 3.5 గంటల సేపు నడవడం వలన మంచి జరుగుతుంది. స్వామివారికి అక్కడ ఇచ్చేటువంటి హారతలు కావచ్చు, స్వామివారికి చేసే గంధం కావచ్చు, స్వామివారికి ఇచ్చేటువంటిది ఏదైతే ఉందో, మనము అలచిపోయిన తర్వాత స్వామివారిని చూస్తే ఆ ఒక ఆహ్లాదకం, ఆ ఒక శుభతూరికము, ఆ ఒక ఏదైతే మనకు కనిపిస్తుందో అది మంచి తరుణం. ఎప్పుడైనా సరే అలసిపోయినప్పుడు మనకి ఏ ఫుడ్ అయినా రుచిగా ఉంటుంది, మనకి ఆకలైనప్పుడు ఏ ఫుడ్ అయినా రుచిగా ఉంటుంది. అలానే ఆ స్వామివారి గిరి ప్రదక్షిణ చేసినప్పుడు మన కోరికలు ఏమున్నాయో అవన్నీ గుర్తొస్తాయి. ఆ కోరికలు తీరేందుకు అనుకూలంగా ఉంటుందని చెప్పేసి గిరి ప్రదక్షిణ చేస్తాం. మనలో ఉన్నటువంటి చింతలు, చికాకు అన్నీ పోతాయి. అలా అని చెప్పేసి అక్కడ ప్రాసిద్ధి, అది గిరి ప్రదక్షిణ చేస్తే తగ్గుతుందని అక్కడ ప్రాసిద్ధి. అంతేగాని వేరే ఆలయాలు ఎక్కడా లేదు. మరొకటి, ఎక్కడైనా కొండ ఉంది, కొండ చుట్టూతో రోడ్ వేస్తారంటే అక్కడ అనుకూలంగా చేసుకుని బిజినెస్ చేసుకోవడానికి మాత్రమే ఇది. ఇక స్వామివారి చుట్టూ తిరగాలి అంటే ఎట్లయినా ఎక్కడైనా తిరగొచ్చు. ఆలయం చుట్టూ తిరిగినా కూడా, గోపురం చుట్టూ తిరిగినా కూడా సరిపోతుంది. శివాలయం ఒకలా తిరగాలి, విష్ణు ఆలయం ఒకలా తిరగాలి, అమ్మవారి గుడిలో ఇంకోలా తిరగాలి. ఇప్పుడు సింహాచల కొండలో కూడా, మరి సింహాచలంలో కూడా అక్కడ గిరి ప్రదక్షిణ అనేది మొదలు పెట్టారు అంటే అక్కడ ఏంటి అసలు ప్రసిద్ధి? మీకు అరేబియా మహాసముద్రం ఉంది, దాని చుట్టూ కనుక ఒక ప్రదక్షిణ చేస్తే, లేకుంటే గనక గంగా నదో, సరస్వతి నదో, లేకపోతే కృష్ణా నది ఉంది, ఎక్కడ దాకా ఎందుకు కృష్ణా నది ఉంది, కృష్ణా నది చుట్టూతా ఒక ప్రదక్షిణ కనుక ఎవరైనా చేయగలిగితే వారికి జన్మలో మళ్ళీ మరణం ఉండదు. ఇది రేపొద్దున పేపర్లో వేయండి,
కృష్ణానది చుట్టూతా ఫొక్లను పెట్టించి ఫస్ట్ గా మొత్తం క్లీన్ చేపించి ఒక విజయవాడ మొత్తం కాదు, కృష్ణానది ఎక్కడ పుట్టిందో ఎక్కడ ఎండ్ అవుతుందో ఆ మొత్తం కూడా ఒక పార్క్ లో చేసి వాకింగ్ చేస్తారు. ఇది అంతా కూడా ఏంటంటే పబ్లిసిటీ కోసం, ఇదంతా కూడా ఏంటంటే బిజినెస్ ఇంక్రీజ్ చేసుకోవడానికి, ఇదంతా కూడా అక్కడ హైక్ చేసుకొని బిజినెస్ పెంచుకోవడానికి. తర్వాత దర్శనానికి 100 రూపాయల నుంచి 1000 అవుతుంది, 1000 నుంచి 10,000 అవుతుంది. స్పెషల్ దర్శనం అంటే విఐపి దర్శనం, బ్రేక్ దర్శనం ఇలా పెట్టుకొని బిజినెస్ చేసుకోవడానికి. అక్కడ డెవలప్ చేయాలంటే ఇక్కడ మీరు గమనించుకోండి, రాజకీయ నాయకులు బాగుపడాలి, అక్కడ ఏరియా డెవలప్ అవ్వాలంటే రెండు, ఒకటి కాలేజెస్, రెండోది ఐటీ, మూడోది అతి ముఖ్యమైనది ఆలయాలు. ఆలయాలు ప్రసిద్ధి చేసినటువంటి ఏరియాల్లో రిసార్ట్లు కావచ్చు, అక్కడ గెస్ట్ హౌస్లు కావచ్చు, అక్కడ టూరిజం స్పాట్, ఇవి ఎక్కువ చేసుకోవడానికి. ఇవన్నీ కూడా పక్కన పెట్టేసి ఇవి లోపల జరుగుతూ ఉంటాయి, బయటికి మాత్రము మంచి జరుగుతుంది, జనాలకి ఏదో కలిసి వస్తుంది అని చెప్తారు. ఏంటండి ఇంతకుముందు ఈ గత కొన్ని సంవత్సరాలుగా చేసినటువంటి దర్శనం పనికి రాలేదా? ముడుపులు పనికి రాలేదా? మొక్కుబడులు పనికి రాలేదా? ఈ రోజు గిరి ప్రదక్షిణ చేస్తేనే ఆ స్వామివారు కరుణిస్తారా? మొక్కుబడి ఉందంటే చేసుకోండి, తప్పులేదు, కానీ ప్రత్యేకించి పెట్టుకునే అవసరం ఎందుకుంది? నాకు ఒక డౌట్ అయితే క్లియర్ గా ఉంది గురువు గారు. ఏంటంటే ఇప్పుడు గిరి ప్రదక్షిణ అనేది ఆనాటి నుంచి కూడా అరుణాచలానికి వచ్చిన ప్రాముఖ్యత, అది ఇచ్చిన ప్రాముఖ్యత ఇప్పుడు సింహాచలంలో కూడా మొదలు పెట్టారు. అంటే కేవలం ఈ గిరి ప్రదక్షిణ అనేది అరుణాచలానికే పరిమితం అంటారా, లేకపోతే ఇక్కడ కూడా చేయడము అది కరెక్టా రాంగా? ఇది కావాలి. ఇది రాంగేనండి. ఇప్పుడు ఎప్పుడు కూడా ఒకటి పెట్టుకోండి, అరుణాచలంలో ఎవరుంటారు? ఎవరుండేది అరుణాచలంలో? ఎవరుంటారు? శివుడు. సింహాచలంలో ఎవరుంటారు? శివుడు. కాశీలో ఎవరుంటారు? శివుడు. ఇప్పుడు అన్ని దగ్గర గిరి ప్రదక్షిణ పెట్టవచ్చు. మరి ఇప్పుడు మనకి కాళహస్తిలో ఎవరుంటారు? శివుడు. కానీ ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క ప్రాసిద్ధి అని ఉంటుంది. ఒక్కొక్క దగ్గర మనము ఆనియకూడదు, ఒక్కొక్క దగ్గర మనం మోటియకూడదు, ఒక్కొక్క దగ్గర చేతులు పెట్టకూడదు. ఇప్పుడు మనకి ఇక్కడ శ్రీశైలం ఉంది, శ్రీశైలంలో స్పర్శ దర్శనం అని ఉంటుంది. అక్కడ మల్లయ్య ఉంటాడు, శివాలయంలో మల్లయ్య, అక్కడ చెవిటి మల్లయ్య అంటారు ఆయన్ని. శ్రీశైలంలో చెవిటి మల్లయ్య అంటారు. ఆయనకి వినపడదని చెప్పి సాక్షి గణపతి ఉంటారు. నేను వెళ్ళొచ్చానని చెప్పి మీ నాన్నగారికి చెప్పు అని చెప్పి సాక్షి గణపతి దగ్గర మనం మొక్కుంటాము. అయితే అక్కడ స్పర్శ దర్శనం అనేది ఉంటుంది. అక్కడ స్పర్శ చేస్తే నేను వచ్చాను అని తెలుస్తుంది ఆయనకి, అందుకని స్పర్శ దర్శనం పెడతారు అక్కడ. అలానే ఒక్కొక్క దగ్గర ఒక ప్రాసిద్ధి ఉంటుంది. ఇక్కడ కేవలం కను చూపు చాలు. ఎక్కడ? అరుణాచలంలో కను సైగ చాలు. అరుణాచలంలో స్వయంభూ ఉంటారు ఆయన. వీరికి ఎంతమందికి ఐడియా ఉందో నాకు తెలియదు. ప్రతి సంవత్సరం కూడా అతను వెంట్రుక మందంగా పెరుగుతూ ఉంటారు. వెంట్రుక మందంతో అతను పెరుగుతూ ఉంటారు. పెరిగేటువంటి ఆయనకి కట్లు వేయటమే, అష్టదిబ్బందం చేసి కట్లు వేయడం మనందరం పోయి అదొకటి కొనకొచ్చుకున్నట్టు. మనము తిరిగాము అంటే మన చుట్టూ ఉండే దుమ్ము ధూళి కావచ్చు, ఆయనకి ఇబ్బంది కలుగుతుంది. ఎక్కడైతే తిరగాలో అక్కడే తిరగాలి. గిరి ప్రదక్షిణ చేసి అలాగే మళ్ళీ దర్శనానికి వెళ్ళిపోతూ ఉంటారు. ఇంకోటి ఏంటంటే ఇక్కడ ఎక్కడైతే మనం అనుకున్నటువంటి శివాలయం ఉందో అక్కడ సిటీ డెవలప్ చేయడానికి వేసినటువంటి పన్నాగం, వేసినటువంటి విధానం ఇది. అంతమించి వేరే అయితే ఏమీ లేదు. ఇదంతా కూడా పబ్లిసిటీ చేయడానికి ఆ ఒక ఆలయం డెవలప్ అని చెప్పేసి రేపటి రోజున ఎన్నో కోట్లు రిలీజ్ చేస్తారు. చూడండి, ఇప్పుడు నెక్స్ట్ వచ్చేటువంటి ప్రతిపాదన ఏంటంటే ఆలయం కమిటీల నుంచి ఆలయం డెవలప్ అని చెప్పేసి ఎన్నో వేల కోట్లు తీసేసి మన తెలంగాణ రాష్ట్రాల్లో కనుక మనకి ఏదైతే కట్టున్నారో టెంపుల్ ఐడియా ఉంది కదా అందరికి, యాదగిరి గుట్ట ఎన్నో లక్షల కోట్లు పెట్టి కట్టినారు. మరి అక్కడ కూడా గిరి ప్రదక్షిణ మొదలు పెడుతున్నారు. పెట్టారు, ఆల్రెడీ గిరి ప్రదక్షిణ పెట్టారు, పెట్టుకోవచ్చు, తప్పులేదు. కానీ మరీ అదే ఇంకా అని చెప్పి మూర్ఖంగా మొండిగా వెళ్ళేసిన విధానం, వెళ్ళేసి జనాలు భక్తుల దగ్గర డబ్బులు తీసుకునే విధానం అయితే పెట్టుకోడు. ఇప్పుడు అక్కడ గిరి ప్రదక్షిణ పెట్టారండి, దర్శనానికి 500 రూపాయలు. ఇంతకుముందు మామూలుగా ఉన్నటువంటి ఆలయాల్లో 50 రూపాయలు లేదా ఫ్రీ దర్శనం 50 రూపాయలు ఉండేది. ఈ రోజు జనం లేకపోయినా సరే 500 రూపాయలు కట్టి వెళ్ళాలి దర్శనానికి. ఈ రోజున అది పరిస్థితి. వాళ్ళు గవర్నమెంట్, అక్కడ ఉన్న పాలక ప్రభుత్వాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళు అక్కడ డెవలప్ చేసి టూరిజం స్పాట్ చేయడానికి ఇది ఒక ప్రతిపాదన తప్పితే భక్తుల మనోభావాల కోసమో భక్తులకి ఏదో చేస్తున్నట్టుగానో ఏదో అక్కడికి వెళ్తే జరుగుతుందని అయితే కాదు. దర్శనం ఇంట్లో కూర్చొనైనా నేను చేసుకోగలుగుతా. అక్కడికి వెళ్ళాలంటే స్వామి దర్శనం ఎట్లయినా అవుతుంది. దాని ద్వారా వీళ్ళు క్యాష్ చేసుకోవడానికి, టూరిజం పెట్టుకోవడానికి వేల కోట్ల రూపాయలు జీవోలు రిలీజ్ చేసడానికి తప్పితే వేరే విధానం అయితే లేదు. గిరి ప్రదక్షిణ అవసరం లేదు. గిరి ప్రదక్షిణ అవసరం లేదు.
ఓన్లీ ఒక ఆలయంలో చేసుకుంటే సరిపోతుంది. అది ప్రాసిద్ధి. ఆలయము శంకుస్థాపన చేసి ఆలయము మూలంగా ఉన్నప్పుడు ఆయుష్ పెట్టినప్పుడే చేసినటువంటి ప్రతిపాదనలే అమలవ్వాలి తప్పితే తర్వాత కాలంకి నేనేదో చేస్తా నేనేదో పొడుస్తా అంటే అట్లా అవ్వదు. అలా చేయడానికి ప్రాసిద్ధి లేదు. ఏదైతే విధానము నిధాత దాని యొక్క పద్ధతి క్రియ ఉంటుందో ఆ స్వామి వారి యొక్క పంచాంగం ఏదైతే ఉంటుందో ఆ దాని ప్రకారంగానే మాత్రమే చేయాలి. అంతేగాని గిరి ప్రదక్షిణ చేయడం వల్ల ఆయనకి కట్లు పడతాయి. దాని ద్వారా సిటీకే కాదు దాని ద్వారా చాలా ప్రదేశాలకు కూడా ముప్పు జరిగేటువంటి అవకాశాలు ఉన్నాయి. అలాంటి గిరి ప్రదక్షిణలు అయితే ఆలయానికి అవసరం లేదు. ఇంకా ఎవరైనా దీన్ని ప్రోత్సహించారంటే ఖచ్చితంగా వారికి ఏదో మంచి డబ్బో లేకపోతే ఇంకేదైనా వనరులో లేకపోతే ఇంకేదైనా లోపల సృష్టించేటువంటి విధానం తప్పితే ఆ పేరు చెప్పుకొని చెట్టు పేరు చెప్పి కాయలు అమ్ముకోవాలి తప్పితే వేరే ఏమి లేదు. స్వామివారి పేరు చెప్పుకొని వీరు బతకడానికి తప్పితే వేరే లేదు. ఇదైతే క్లియర్. థ్యాంక్ యూ సో మచ్. చూసారు కదా మరి, ఎందుకంటే ఇక్కడ అరుణాచలానికి ఉన్న గొప్పతనం కావచ్చు, ప్రాముఖ్యత కావచ్చు ఆనాటి నుంచి కూడా వస్తుంది కాబట్టి అందులో ఒకటి అరుణాచల కొండ గురించి కూడా, ఆ గిరి అంటే కొండ అందరికీ తెలిసిందే, ప్రాముఖ్యత కూడా తెలుసు. అక్కడ స్వయంభుగా వెలిసిన స్వామి కాబట్టి అక్కడ అనేది ఫలితంగా అదే కావచ్చు, భక్తుల నమ్మకంతో చేస్తున్నారు కాబట్టి ఆనాటి నుంచి కూడా అక్కడ మాత్రమే పరిమితము. ఇంక ఇక్కడ సింహాచలానికి సంబంధించి కానీ ఇంకా ఏ ఇతర ఆలయాలకు సంబంధించి కానీ గిరి ప్రదక్షిణ అనేది అక్కడ అసలు అమలు పరచాల్సిన అవసరము లేదు. కేవలము అభివృద్ధి కోసము దేవాదాయ శాఖలు కానీ అక్కడ అధికారులు కానీ వాళ్ళ సొంత లాభాల కోసమే ఇవన్నీ క్రియేట్ చేస్తున్నారు. కానీ అక్కడ మాత్రము ఒకవేళ గిరి ప్రదక్షిణ అనేది స్టార్ట్ చేస్తే అక్కడున్న ప్రాంత ప్రజలకు కూడా ప్రమాదం జరిగే అవకాశం ఉంది. ఎందుకంటే అక్కడ ఉన్న స్వామి వారికి కట్లు పడతాయి కాబట్టి ఆయనకు మంచి జరగదు, అంటే ఆయన మంచి చేసే అవకాశాలు తక్కువగా ఉంటాయి కాబట్టి, ఎందుకంటే మంచి చేసే శుభశకనాలు కూడా రావు కాబట్టి అలాంటిది ఆయన మీద వ్యాపారం చేయడం అనేది మంచిది కాదు అని చెప్పేసి క్లియర్ గా చెప్పడం కూడా జరిగింది. మరో ఇంటర్వ్యూలో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి హిట్ టీవీ. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.